హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా సెల్ఫ్ స్టడీ చేసేటట్టు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు నేను ఏపీ హిస్టరీ కానీ అలానే ఇండియన్ హిస్టరీ గురించి కానీ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఇండియన్ హిస్టరీలో మనం ఇండియన్ ఫస్ట్ టాపిక్ అయిన సింధు నాగరికత గురించి సవివరంగా తెలుసుకుందాం. సింధు నాగరికతను వివిధ పేర్లతో పిలుస్తారు. దాన్ని హరప్పా నాగరికత అంటారు. అలానే చారిత్రక సంధియుగ నాగరికత అని కూడా అంటారు. కాంస్య యుగ నాగరికత అంటారు. దీన్ని ఫస్ట్ కనుక్కున్న మన దేశ మొదటి సర్వేయర్ జనరల్ సర్ జాన్ మార్షల్ అనే అతను సింధు నాగరికతను కనుక్కోవడం అనేది జరిగింది. సింధు నాగరికత కాలం క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 సంవత్సరాలు. హరప్పా నాగరికత ప్రధాన లక్షణము పట్టణ నాగరికత అండి. అదే సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. క్రీస్తు శకం 1922లో సింధు మైదానంలో సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో మొహంజదారో, హరప్పా మొదలైన చోట్ల జరిగిన త్రవ్వకాల్లో ఇది బయటపడింది. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి, దీన్నే చిత్రలిపి అంటారు. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రము, తెలియని లోహము ఇనుము. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు సింధు ప్రజలు. సింధులో నాగరికత నిర్మాతలు ద్రవిడీలు అండి. ద్రవిడీలు మీకు తెలుసు కదా, ఆర్యులు ద్రవిడీలు. సింధులో నాగరికత నిర్మాతలు ఎవరంటే ద్రవిడీలు. సింధు ప్రజల పవిత్రంగా పూజించిన పక్షి పావురము, జంతువు వృషభము, చెట్టు రావి, విస్తారంగా వాడిన లోహము రాగి. సింధు ప్రజల ఆరాధ్య దేవం అమ్మ తల్లి. వరదల వల్ల 7 సార్లు దెబ్బతిన్న నగరం మొహంజదారో. సింధు ప్రజల లిపి కుడి నుండి ఎడమకి, ఎడమ నుంచి కుడికి పాము చుట్టవలే రాయబడుతుంచే దీన్ని సర్పలేఖనం అని పిలిచారు. అలానే మార్టిమం వీలర్ ప్రకారం ఆరుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతమైపోయింది. వరదల వల్ల సింధు నాగరికత అంతమైందని జిఎఫ్ డేల్స్ కొందరి అభిప్రాయము. సింధు నాగరికతలో విస్తీర్ణము రీత్యా పెద్ద పట్టణం హరప్పా. సింధు ప్రజల రేవు పట్టణం, అతిపెద్ద ఓడరేవు లోథాల్. మొహంజదారో అనగా సింధీ భాషలో ముచ్చుల దెబ్బ అని అర్థమండి. మహాస్థాన వాటిక, నర్తకి, కాంస్య విగ్రహము, అతిపెద్ద దానాగార భవనము, జనాభా రీత్యా పెద్ద పట్టణము మొహంజదారో. మనం కనుక ఇంకా చెప్పుకుంటే సింధు నాగరికతలో బయలుపడిన నగరాలు ఉన్నవి. అవి హరప్పా అనేది 1921లో బయటపడింది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రాంతము పంజాబ్, పాకిస్తాన్లో ఉందండి. ఏ నది ఒడ్డున అంటే రావి నది ఒడ్డున. 2 మొహంజదారో 1922లో బయలుపడింది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రాంతం సింధు, పాకిస్తాను. సింధు అలానే షహుందారో సింధు, పాకిస్తాను, సింధు నది ఒడ్డున ఉంది. అలానే 4 కాళీబంగన్ రాజస్థాను, ఇది గగ్గర్ సరస్వతి నది ఒడ్డున ఉంది. 5 లోథాల్, ఇది గుజరాత్లో ప్రస్తుతం ఉంది. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే బొంగువా నది ఒడ్డున ఉంది. 6 డోల్వీరా 1990-91లో బయలుపడింది. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. 7 రోపార్, ఇది ఇండియాలోనే పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఏ నది ఒడ్డున అంటే సట్లజ్ నది ఒడ్డున. 8 రంగాపూర్, ఇది ప్రస్తుతం ఉన్న ప్రాంతం గుజరాత్. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే బదర్ నది ఒడ్డున ఉంది. 9 బన్వాలి, ఇది ఎక్కడ బయలుపడిందంటే ప్రస్తుతం ఉన్న ప్రాంతము ఇస్సార్ జిల్లా, హర్యానాలో బయలుపడింది. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే సరస్వతి రంగోయి. అలానే ఆర్యుల నాగరికత ఎస్డి దాస్, ఎడ్మండ్ లీచ్ సంపూర్ణానందుల ప్రకారము ఆర్యుల జన్మస్థలము సప్త సింధు ప్రాంతము. సప్త సింధు అనగా 7 నదులు ప్రవహించే చోటు. అవి సరస్వతి, సింధు, రావి, సట్లజ్, జేలము, బియాస్, చేనాబ్. దయానంద సరస్వతి ప్రకారము ఆర్యులు టిబెట్ నుండి వలస వచ్చారండి. బాలగంగాధర తిలక్ ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు. ఇతడు రచించిన గ్రంథం ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ అనేది. అలానే ఐరోపా చరిత్రకారుల ప్రకారం ఆర్యులు జర్మనీ నుండి వచ్చారు. మ్యాక్స్ ముల్లర్ జర్మనీ ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుండి వచ్చారని పేర్కొనడం జరిగింది. అలానే మనం గనక చూస్తే వేదకాలం నాటి నాగరికతకు ఆర్య నాగరికత అంటారు. ఆర్య అనగా పూజ్యాలు లేదా పెద్దలు అని అర్థము. ఆర్యులు శ్రమించిన పానీయాలు సోమ, సుర. తొలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. మలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయము. మలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి ఏంటంటే వ్యవసాయము. అలానే ఆర్యుల నాగరికతకు గ్రామీణ నాగరికత అని పేరు. ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య కుటుంబమునకు తండ్రి పెద్ద. ఆర్యుల మధ్య యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరిగేవి. ఆర్యులు
ఆరాధించిన ప్రకృతి దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని. ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఇంద్రుడు. వేద సాహిత్యము. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఏర్పడింది. విద్ అనగా జ్ఞానం అనే అర్థము. వేదాలు 4 రకాలు. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామ్యవేదము, 4 అధర్వణ వేదము. ఋగ్వేదము ఇది 1500 BC నుంచి 1000 BC కాలంలోనే సంస్కృతిని తెలియజేస్తుంది. మొత్తం సాహిత్య కాలంలో రచింపబడిన తొలి గ్రంథము. ఋగ్వేదంలో 1128 శ్లోకాలు కలవు. ఈ శ్లోకాలను 10 మండలాలుగా విభజించారు. ఋగ్వేదంలో ఎక్కువసార్లు వాడిన పదాలు ఏంటంటే ఓం అనే పదం 1128 సార్లు వాడారు. అశ్వ అనే పదం 315 సార్లు వాడారు. ఋగ్వేదంలో 3వ మండలంలో సూర్యాంశ అయిన సావిత్రిని కీర్తిస్తున్న గాయత్రి మంత్రం కలదు. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా వచ్చింది. గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో 3వ మండలంలో సూర్యాంశమైన సావిత్రిని కీర్తిస్తున్న గాయత్రి మంత్రం కలదు. 10వ మండలంలోనే పురుష సూత్రంలో చతుర్వర్ణ వ్యవస్థ తొలి ప్రస్తావన ఉంది. పురుష సూత్రం ప్రకారం మానవులు బ్రహ్మ శిరం నుండి అవలంబించారు. అలానే బ్రాహ్మణుల తల నుండి, క్షత్రియులు భుజాల నుండి, వైశ్యులు తొడల నుండి, శూద్రులు పాదాల నుండి. ఋగ్వేద కాలానంతానికి సమాజంపై ఏ విధంగా వర్గాలుగా విభజించబడినది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్గా రావడం జరిగింది, గుర్తుంచుకోండి. 2 యజుర్వేదము. ఇది గాది కర్తువులు కర్మకాండలకు సంబంధించిన గ్రంథము. ఇందులో రాజసూయ, వ్యాజపేయ వంటి యాగాల తొలి ప్రస్తావన ఉంది. 3 సామ్యవేదము. సామ అనగా సంగీతము. ఇది సంగీత ప్రధాన గ్రంథము. భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తారు. 4 అధర్వణ వేదము. ఆర్యులుత్ర గ్రంథంగా భావిస్తారు. ఇందులో రోగాలను, దుష్ట శక్తులను పాల్గొనడానికి అవసరమైన మంత్రాలు ఉన్నాయి. ఇది మనం సింధు నాగరికత వేద సాహిత్యం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ముందు ఇంకా చాలా విషయాలతో మనం కలుసుకుంటాము. దయచేసి మన ఛానల్ ఫస్ట్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు అలానే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.